పాండురాజుని తండ్రిని చేసింది ఆవిడే, ఈవిడ కూడా. కాబట్టి మంత్రోపదేశం చేసింది. ఇది అంతర్లీనమైన విషయం. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈశ్వరుడి విషయంలో మనమని ఎందుకు అనాలి? మీ అందరూ ప్రాజ్ఞులు, భక్తులు, మిమ్మల్ని అనకూడదు. నా బోటిగాడు ఏం చేస్తుంటాడంటే, ఈశ్వరుడి విషయంలో ఒక తప్పిదం చేస్తుంటాడు. కలిసి వచ్చిందనుకోండి నా అంతవాడిని, కలిసి రాలేదనుకోండి దిక్కుమాలిన ఈశ్వరుడు. చూడండి ఎలా చేశాడో, ఎంత పూజ చేశాను, ఇదే నాకు ఇవ్వవలసినటువంటి బాధ అంటాను. నేను చేసిన కర్మ ఏదో ఉండకపోతే ఇంకా ఇప్పుడు భక్తితో ఉన్నానో లేనో కూడా తెలియదు, కానీ 4 మాటలు నామని చెప్పినందుకు ఇంత తగ్గించాడేమో కష్టానన్న ఆలోచన రాదు. మనుష్య జీవితమునందు సుఖదుఖములనేటటువంటివి చీకటి పగలులా, ఎత్తు పల్లంలా, ఓవర్ బ్రిడ్జ్ అట్నుంచి కష్టపడి సైకిల్ తొక్కినవాడు ఆ పైనున్నటువంటి బిందువు దాకా చేరిపోతే ఇంకా సైకిల్ తొక్కక్కర్లేదు. హాయిగా గాలేస్తుండగా అలా వదిలిపెట్టేసి పాటలు అవి పాడకూడదు, జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా మళ్ళీ కిందకి దిగిపోవచ్చు. ఎక్కేటప్పుడు కష్టం ఉంటుందేమో, వెంటనే కిందకి మళ్ళీ దిగేటప్పుడు సంతోషం ఉంటుంది. కష్టం వచ్చింది అంటే కనుక సుఖం ఉంటుంది, సుఖం వచ్చింది అంటే కష్టం ఉంటుంది. పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మయ్య మంచి భార్య వచ్చిందని సంతోషంగా ఉంటుంది. ఓ 2 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఏమిటో పిల్లలు పుట్టట్లేదు, ఇంకా దక్షారామ కనపడినవన్నీ చెట్లకు కట్టేయడం, పుట్టలకు కట్టేయడం, కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళందరూ పుట్టింది ఈశ్వరుడిని సేవించేది వీళ్ళకి సలహా చెప్పడానికి అన్నట్టుగా వాళ్ళ మీదకి వెళ్ళి అప్పుడు పడిపోయి అయ్యా నాకు బిడ్డలు ఎలా అని నిలదీసేయడం అన్నీ ప్రారంభమవుతాయి. పుట్టాడో కొడుకు, పుట్టిందో కూతురు, ఇంకా వాళ్ళు తప్ప ప్రపంచం ఏది అన్నట్టు పొంగిపోయి ఆ 2nd ఫ్లోర్లోంచి గ్రిల్లోంచి చూస్తుంటే పిల్ల బ్యాగులు వేసుకుని పరిగెత్తుకు వచ్చేస్తుంటే బోట్లతోటి ఆహాహా నా పిల్లల్ని సంతోషపడిపోయి తలుపు తీసి ఎదురెళ్ళి ఇద్దరిని 2 చేతులతో ఎత్తుకుని, బలం ఉన్నందుకు పెద్ద చేతులు ఉన్నందుకు ఈశ్వరుడు 2 బిడ్డల్ని ఎత్తుకుని అదృష్టాన్ని ఇచ్చాడని ఇద్దరిని చెరో సంకన ఎత్తుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో 4 హాట్లో స్వీట్లో తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి వాళ్ళు సంతోషపడిపోయి బ్యాగులు వేసుకుని మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళిపోతుంటే వీడు మురిసిపోవడం. ఈలోగా వచ్చింది ఇంటర్మీడియట్, ఎంసెట్. ఇంకా టీ కప్ పట్టుకుని తల్లి ఒరే ర్యాంకు వచ్చేసింది. వాడు బీటెక్ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏమిటో పాపం వాడు ఉంటే ఈ వంకాయ కూర తినేవాడు, ఏమిటో పాపం వాడు ఉంటే ఈ మామిడికాయ పప్పమ్మ అనేవాడు, ఏమిటో పిచ్చివాడు అక్కడ ఉండి ఆ హాస్టల్ తిండి తింటూ ఎక్కడో ఉన్నాడు. బుడుక్కుని సాంబార్ పోసేస్తారట అక్కడ, ఏం తింటున్నాడో ఏమిటో అని వీడు ఇక్కడ తినలేక బాధపడ్డాం. ఓ పక్క వాడు ఇంజనీర్ అవుతున్నాడని సంతోషపడ్డాం. ఈలోగా ఫోన్లే కొడుకుని కూతురులోనే చూసుకుని సంతోషంగా ఉన్నాననుకో. ఆ కొడుకు ఇంజనీర్ అయి కాస్త ఉద్యోగానికి వెళ్ళిపోయే లోపల 6 నెలలు ఉండే లోపల కూతురు పెళ్ళైపోవడం.